ఎనర్ కంప్యూటర్ సొల్యూషన్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా ఒక పెన్ డ్రైవ్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. విండోస్ ఇన్స్టలేషన్ చేయాలంటే ముందుగా బూటబుల్ పెన్ డ్రైవ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1. అవసరమైనవి ముందుగా మన దగ్గర ఈ వస్తువులుండాలి. కనీసం 8 GB పెన్ డ్రైవ్, విండోస్ ISO ఫైల్, ఒక కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ బూటబుల్ సాఫ్ట్వేర్. మనము ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు రూఫుస్. స్టెప్ 2. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడం. ఇప్పుడు పెన్ డ్రైవ్ని కంప్యూటర్ USB పోర్ట్కి కనెక్ట్ చేయండి. పెన్ డ్రైవ్లో ముఖ్యమైన డాటా ఉంటే ముందుగా బ్యాకప్ తీసుకోండి. ఎందుకంటే బూటబుల్ చేసే సమయంలో పెన్ డ్రైవ్ మొత్తం ఫార్మాట్ అవుతుంది. స్టెప్ 3. రూఫుస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం. ఇప్పుడు రూఫుస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత మీ పెన్ డ్రైవ్ ఆటోమేటికలీ కనిపిస్తుంది. స్టెప్ 4. విండోస్ ISO ఫైల్ సెలెక్ట్ చేయడం. ఇప్పుడు బూట్ సెలెక్షన్ దగ్గర ఉన్న సెలెక్ట్ బటన్పై క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ ISO ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు విండోస్ 10, విండోస్ 11 ISO ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఆటోమేటికలీ వస్తాయి. స్టెప్ 5. పార్టిషన్ స్కీమ్ సెలెక్ట్ చేయడం. ఇప్పుడు పార్టిషన్ స్కీమ్ కనిపిస్తుంది. కొత్త కంప్యూటర్లకు GPT, పాత కంప్యూటర్లకు MBR, సాధారణంగా లేటెస్ట్ సిస్టమ్స్కి GPT ఉపయోగిస్తారు. స్టెప్ 6. స్టార్ట్ బటన్ క్లిక్ చేయడం. అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. పెన్ డ్రైవ్లో ఉన్న డాటా మొత్తం డిలీట్ అవుతుందని చూపిస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. స్టెప్ 7. బూటబుల్ ప్రాసెస్ కంప్లీట్. ఇప్పుడు బూటబుల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొన్ని నిమిషాలు వెయిట్ చేయాలి. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రెడీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే మీ బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయినట్టే. స్టెప్ 8. సేఫ్ రిమూవ్ చేయడం. ఇప్పుడు పెన్ డ్రైవ్ని డైరెక్ట్గా తీసేయకండి. ముందుగా సేఫ్లీ రిమూవ్ ఆప్షన్ ఉపయోగించండి. తర్వాత పెన్ డ్రైవ్ రిమూవ్ చేయండి. ముగింపు. ఇలా చాలా సింపుల్గా మన పెన్ డ్రైవ్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి కంప్యూటర్ టిప్స్ మరియు ట్రిక్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.